అదే దీనికి ఏమంటే మనిషికి పని తగ్గట్టు దానికి జీతం కానీ ఆయన కష్టం తగ్గట్టు ఆయనకి డబ్బులు ఇవ్వాలి, జీతం ఇవ్వాలి. ఊరికే వాళ్ళ దగ్గర పని చేయించుకొని ఏమి ఇవ్వకుండా అట్లా చేయడం నేరం. ఎందుకంటే ప్రతి మనిషికి వాళ్ళ అవసరాలు ఉంటాయి. వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళకి ఎంత ఇవ్వాలా దాని ప్రకారం గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం వాళ్ళకి రావాల్సిన డబ్బులు, వాళ్ళకి కావాల్సిన పిఎఫ్లు అన్నీ ఇచ్చేటట్టుగా ప్రతి సంస్థ పనిచేయాలి. పని చేసుకొని వాళ్ళకి సకాలంలో అన్ని వాళ్ళ దగ్గర సర్వీసెస్ తీసుకొని వాళ్ళకి సరైన జీతాలు ఇవ్వకపోతే అది చాలా పెద్ద చట్టరీత్యా నేరం. తప్పకుండా ప్రభుత్వం వాళ్ళ వెంట ఉంది. ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ కూడా అదే. తప్పకుండా ఇదే కాకుండా ఇన్ని కంపెనీస్ వస్తున్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత పిల్లలకి ఉద్యోగాలు, సరైన ఉపాధి అన్ని విధాలుగా ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టింది. తప్పకుండా అందరికీ సహకరిస్తాము, కలిసి నడుద్దాము. మంచి సమాజ నిర్మాణం కోసం మనం ఎట్లా బాగా బతుకుతాము సంతోషంగా, వాళ్ళు కూడా కష్టపడే వాళ్ళకు కూడా అన్ని విధాలుగా వాళ్ళు కూడా మనం చూసుకునే బాధ్యత మన అందరిది. మన అందరం కలిసి అందరికి కలుపుకొని నడవాలని చెప్పి